ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ 8. ఇరుకులో విశాలత కలుగచేసిన వాడవు నీవే. 4వ కీర్తన 1వ వచనం. దేవుని నీతి ప్రభుత్వం పక్షంగా ఒక మానవుడు ఇవ్వగలిగిన అత్యుత్కృష్టమైన సాక్ష్యం ఇదే. బాధల నుండి తప్పించినందుకు మనిషి చెప్తున్న కృతజ్ఞత కాదిది. బాధల ద్వారానే విడిపింపు పొందిన మనిషి చెప్తున్న కృతజ్ఞత. ఇరుకులో విశాలత కలుగచేసిన వాడవు నీవే. ఇతను అంటున్నాడు, జీవితంలోని బాధలే విశాలతకు మూల కారణాలయ్యాయట. ఇది సత్యమేనని నువ్వు నేను కూడా ఎన్నిసార్లు అనుభవపూర్వకంగా భావించలేదు. యోసేపు చీకటి కొట్టులో ఉన్నప్పుడు అతడు దృఢచిత్తుడయ్యాడని రాసుంది కదా. యోసేపుకి కావలసింది ఇదే, ఇనుములాగా దృఢమైన మనస్సు. అప్పటిదాకా బంగారపు మెరుగుల్నే చూశాడతను. తన యవ్వన ప్రాయపు కలల్లో తేలియాడాడు. విఫలమైన ప్రేమ గురించి కన్నీళ్లు కార్చేవాడు. వాస్తవిక జగత్తుకి దూరస్థుడై నిజమైన విచారం ఏమిటో అతనికి తెలియదు. మన మనస్సు ఇనుములాగా తయారవ్వాలి. బంగారం ఒక కళ లాంటిది. ఇనుము వాస్తవిక జీవితం. నన్ను మానవత్వంతో కలిపికొట్టే గొలుసు ఇనుపదై ఉండాలి. ప్రపంచంలో మనల్ని ఏకం చేసే బంధం సంతోషం కాదు, విచారమే. బంగారం ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఇనుము అయితే ఎక్కడ చూసినా ఉంటుంది. మానవాళి పట్ల సానుభూతితో నీ హృదయం విశాలం కావాలంటే మానవ శ్రమల ఇరుకుల్లోకి నువ్వు వెళ్ళాలి. యోసేపు ఉన్న కారాగారమే అతని సింహాసనానికి దారి. నీ శరీరం ఇనుములాగా గట్టిది కాకపోతే నీ సోదరుడి వీపు మీదనున్న భారాన్ని నువ్వు ఎత్తుకోలేవు. నీ ఇరుకే నీ విశాలత. నీ జీవితంపై పడే నీడలే నీ మహిమ స్వప్నాల జాడలు. నీడల్ని చూసి విసుక్కోవద్దు. నీ కలల కంటే నీడలే నీకు మేలు చేస్తాయి. చెరసాల నీడలు నిన్ను కట్టి పడేసే అనుకోవద్దు. ఆ బంధకాలే నువ్వు మానవత్వపు అంచులకి ఎగిరిపోవడానికి సహాయపడే రెక్కలు. కర్మాగారపు తలుపులే ప్రపంచపు గుండె లోతుల్లోకి ద్వారాలు. విచారపు సంకెళ్లతో దేవుడు నిన్ను బంధించడం మూలంగా నిన్ను విశాలతలోకి నడిపించాడు. యోసేపు ఐగుప్తు ఖైదీ కాకపోయినట్లయితే దాని ప్రధాని కూడా అయి ఉండేవాడు కాదు. అతని కాళ్లకు వేసిన ఇనుప గొలుసులే అతని మెడకి బంగారు గొలుసులు వేశాయి. ఆమెన్.